రే బుజ్జి వినాయక, నీకు తోకపెట్టడం మర్చిపోయాన్రా. అది వినాయకుడా లేకపోతే ఎలిఫెంటా? మీరే డిసైడ్ చేసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మంచి కామెడీగా చెప్పిన వాళ్ళకి ఈ గిఫ్ట్ నేను ఇస్తాను. ఏమంటారు? రెడీయా మరి? హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ధనిష్ట క్రాఫ్ట్స్ హబ్. ఇది ఎయిర్ డ్రై క్లే అనమాట. జెన్నా అని మీరు వినే ఉంటారు కదా. సో నేను అది అమెజాన్ నుంచి కొన్నాను. జనరల్గా ఎవరైనా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే ఇది కీ చైన్స్ కానీ ఇలాంటివి చేసి ఎయిర్ డ్రై క్లేతో సేల్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్గా వెయిట్ అనేది చూసుకోవాలి. మనం ఆ వెయిట్ ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, అది డెఫినెట్గా కొనుక్కోవాలి. అది బిజినెస్ కాదు, జస్ట్ ఫర్ టైం పాస్ అంటే అంతలా అవసరం లేదు కదా. ఇది వచ్చేసి నేను ఓవరాల్గా 25 గ్రామ్స్ పైనే తీసుకున్నాను. ఏదైనా ప్లాంట్గానే ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి, ఒక కీ చైన్కి ఎంత పడుతుంది, ఎంత కాస్ట్ పడుతుంది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నేను ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి నాకు కూడా అంత క్లారిటీ లేదు. అసలు ఒక్కొక్క దానికి మనకి ఎంత కాస్ట్ పడుతుంది, ఎంతకి సేల్ చేయాలనేది అస్సలు అర్థం కావట్లేదు. ఆల్రెడీ కీ చైన్స్ బిజినెస్ పెట్టిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోవచ్చు కదా. మీ బిజినెస్ ఎలా నడుస్తుంది, అసలు మీరు ఎలా డెలివరీ చేస్తున్నారు, ఇలాంటివి నాతో కూడా పంచుకోండి. నేను కూడా ఏదైనా చేస్తుంటే డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. వినాయకుడు బాడీకి అండ్ హెడ్కి మధ్యలో ఏదైనా స్ట్రాంగ్గా ఉండే బైండింగ్ వైర్ కానీ లేకపోతే ఏదైనా స్టిక్ కానీ, ఇలాంటి ఏదైనా మ్యాచ్ స్టిక్స్ కానీ అగరబత్తి స్టిక్స్ కానీ ఇలాంటివి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలా ఆ రెండింటిని అటాచ్ చేసి ఫెవికాల్ కూడా పెడితే ఫర్ ఎవర్ సూపర్ ఉంటుందన్నమాట. బ్రేకేజ్ కానీ ఇలాంటివి ఉండవు. అదే డైరెక్ట్గా హెడ్ ఎటు క్లే అతుక్కుంటుంది కదా అనుకుంటే కనుక సరిగ్గా స్టిక్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే అది విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సేమ్ ఇలానే హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా చిన్న చిన్న బైండింగ్ వైర్ కట్ చేసి మధ్యలో దానికి దీనికి అటాచ్మెంట్ మిడిల్లో పెడితే కనుక మీకు అది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు కీ చైన్ అంటే రఫ్ యూజెస్ కదా, సో మధ్యలో బైండింగ్ వైర్స్ ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. రఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ అండ్ లెగ్స్ మోస్ట్ ప్రాబబ్లీ సేమ్ అలానే ఉంటుంది కదా, కాకపోతే లిటిల్ లెగ్స్కి ఒక చిన్న ఇంప్రెషన్స్ ఇస్తే సరిపోతుంది, లైక్ ఫింగర్స్ లాగా. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఇక ఇయర్స్ కోసం నేను లవ్ సింబల్స్ పెడితే బాగుంటుందేమో అని ఒక ఐడియా వచ్చింది. అందుకే మళ్ళీ కొంచెం క్లే తీసుకొని ఇయర్స్కి లవ్ సింబల్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. ఇప్పుడు చేసుకున్న పార్ట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అటాచ్ చేసేసుకుంటే మొత్తం వినాయకుడు, బుజ్జి వినాయకుడు రెడీ. అండ్ నెత్తి మీద కీ చైన్ రిలేటెడ్ బైండింగ్ వైర్తో జస్ట్ ఫోల్డ్ చేసి దాన్ని కూడా ఫిక్స్ చేసేస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా షైనింగ్ వచ్చేటట్టు ఏదైనా సిల్వర్ కానీ గోల్డ్ కానీ బ్రాంజ్ కానీ ఎనీ అక్రిలిక్ పెయింట్స్ మనం సెలెక్ట్ చేసుకుని మనకి నచ్చిన విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు ఎందుకో వేరే ఏదైనా కలర్స్ వేయాలని అనిపించలేదు, అందుకే సిల్వర్ మాత్రమే వేసాను అనమాట. మీకు నచ్చిందా లేదా అండ్ సిల్వర్ దీనికి సెట్ అయిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం వేరే కలర్స్తో మంచి వీడియో చేస్తాను. ఏమంటారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యా.